ఒడిశాలో వరదల తీవ్రత కొనసాగుతోంది. హీరాకుడ్ జలాశయం 22 గేట్ల ద్వారా మహానదిలోకి భారీగా వరద నీరు విడుదలవుతోంది. మహానది డెల్టా ప్రాంతంలోని కటక్, పూరి, ఖుర్దా, జగత్సింగ్పూర్, కేంద్రపడ, అంగుల్, బౌద్, సంబల్పూర్, సుబర్ణపూర్, నయాగఢ్ జిల్లాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. సాలంద్రి, బ్రాహ్మణి, బైతరణి, జలక, బుధబలంగ్ నదులు పొంగిపొర్లడంతో ఉత్తర ఒడిశాలో 1300కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల వల్ల భద్రక్, జాజ్పూర్, బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాలో అత్యధికంగా నష్టపోయాయి. ఒడిశా వ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ప్రభావితమయ్యారు. మహానది పరివాహక ప్రాంతాల్లోని 10 జిల్లాలను ఒడిశా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మంత్రులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే గత 2 రోజులుగా వర్షాలు లేనందున ఉత్తర ఒడిశాలో వరద తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు.